జనని సోదరులు అగ్గుపడతలేరనే కదా మనం నిద్రపోయినారు కదా, నిద్రపోయి లేరు కదా. ఇగో ఎక్కడ కదా పండుకునే వాళ్ళు. అవును, ఇప్పటి వరకు ఎటు పోయినారు మరి ఎక్కడికన్నా చూద్దాం, పదము చూద్దాం. ఇలంబి పండాన ఫలులైన పండాములే పండాన ఫలులైన పండాములే బండాన ఫలులైన పండాములే బండాన ఫలులైన పండాములే చెండా దిక్కాము ఎందు చేరీరే ఎందు చేరీరే చెండాల ఎందు చేరీరే ఎందు చేరీరే నా యొక్క జనని సోదరులు ఇక్కడ పండుకున్న వాళ్ళు మంచి బలాచులు వాళ్ళు ఇక్కడ లేకుండా పోయారంటే ఇంకేమైనా లేచి నడుచుకుంటూ పోతున్నారు ఎక్కడన్నా స్వామి. దైవకూతంబింక తప్పింత తరమౌనా దైవకూతంబింక దైవమే భగవాడు అయ్యిందో ఏమో నాదా అయ్యిందో ఏమో నాదా చూడు, భగవంతుడే చేసి ఉంటాడు. భగవంతుడని కాదు, నీవేమన్నావు మనము పోయేటప్పుడు నేనే రాని మా అన్నచ్చుని ఈ వనంబులో నన్ను మించిన వాడు ఎవడు లేడు. ఇగో ఎవడు అల్లుడు వచ్చిన అల్లు కాలు పెట్టిన రోజు కోడలు వచ్చే రోజు అంటారు. ఈమె వచ్చింది మీ అన్నదమ్ములు తాగడం ఇదే ఈమె దరిద్రం. నాకేమీ తెలియదు. ఆడాదా నీ కొరకు అన్నదమ్ముల ఆడాదా నీ కొరకు అన్నదమ్ముల ఆడాదా నీ కొరకు మోహవే దంబూర నిర్వివాడంబూరే మోహవే దంబూర నిర్వివాడంబూర నన్ను మోహవే దంబూర కానీ నేను ఎంతైనా శ్రీరామముల పడి నా తల్లిని సోదరులను పోగొట్టుకున్నానంటారు. ఈ జనం అంతా ఒక భార్య మొహంలో పడి అన్నదమ్ములను తల్లిని బాసిందని ఎంత నిందలు వచ్చిన వాళ్ళు ఎక్కడ అలానా అన్న తల్లిదండ్రుల అన్న తమ్ముల భాషరునారా తమ్ముల చేసుకున్న భార్యల విషేదారా నీవన్న మాట ఏంటి? భార్య ఉంటే తల్లి తండ్రులు అన్నదమ్ములు ఎవరు ఉంటారు? వాళ్ళతోటికి పని లేదా? మర్చిపోలే అంతే, మనం ఇక్కడనే ఉంటున్నాం కదా. చూడు, భార్య కంటే ముందున్న తల్లి సోదరులు ఎట్లా మరపొస్తుంది, ఎట్లా మరచుడు వాళ్ళని ఇప్పుడు వాళ్ళని కాపాడవలసిందే నేను కదా. పుత్రులు ఇలా ఎంతో పుట్టిన ఫలమేమి పుత్రులు ఇలా ఎంతో పుట్టిన ఫలమేమి పుట్టిన ఫలమేమి పుత్రులు ఇలా ఎంతో పుట్టిన ఫలమేమి పుట్టిన శత్రుడా నైతిని జనని సోదరులకు శత్రుడా నైతిని శత్రుడా భార్య ఉన్నా కూడా జనని
తల్లికి జన్మించినప్పుడు పుత్రులు తల్లిని చూసుకోకుంటుంటే పుట్టిన ఫలం ఎందుకు చెప్పు? ఓహో అది ఆలోచించావా? వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు నా యొక్క అన్నలప్పుడు పుత్రులే శత్రువులు పురుషుడే దైవమునాదా పుత్రుడే దైవమునాదా పురుషుడే భగవునాదా, పురుషుడే శత్రువులా. పుత్రులే శత్రువులు పురుషుడే దైవమునాదా పురుషుడే దైవమునాదా పుత్రుడే శత్రువులే, పురుషుడే దైవమునాదా, పురుషుడే దైవమునాదా. పుత్రులు తల్లిదండ్రులు అంతా శత్రులే. పురుషుడు భార్య వాళ్ళకే ఉండాలి కానీ ఓహో. ఎవరిని ఆశ పెట్టుకుంటే అంటే ఇప్పుడు నీవు ఉన్నావు కాబట్టి నాకు ఆ లేకుండా ఏం లేదు. అవును భార్య ఉంటే ఎవరొద్దు. ఇంకెక్కడిది అన్నదమ్ములు ధర్మమే జయమాని తరజీతి మామా తరజీతి మామా ధర్మమే జయమాని నేను దానైతీనే మామా ధర్మమొచ్చుటా నేను తెలియని నీ యొక్క వ్యామోహంలో పడి నీ యొక్క మత్తు ఎక్కినట్టు నేను చాలా నిద్రపోయి మైమరిచి నా యొక్క జనని సోదరులను వదులుకున్నాను. నీవేమో నీ తల్లి పిల్లల పోయినా నేనున్నా కదా అంటున్నావు, అంతేనా? అవును ఛీ. ఇంకొక ఇప్పుడు భార్య కూడా వద్దనొద్దు, కానీ వారు కూడా తల్లి సోదరులు కూడా కావాలి కదా. ఎక్కడున్నారో ఇంకా వెతుకుదాం. ధర్మ ధర్మంబులు ధరణిలో వెలుగునున్నాదా ధరణిలో వెలుగునున్నాదా ధర్మ ధర్మము కర్మ చేయంబులు కడకూదోలించునాదా కడకూదోలించునాదా ఆమె తెలియని ధర్మమే జయమని అంటున్నావు కానీ ధర్మంలో పరిచయం అవుతున్నాయి. ఇవన్నీ పక్కకు వదిలేసి నా ఎంట నడువు. ఈ కామికావనంలో ఉన్నావు, ఎవరి గురించి చూడు ఆలోచించకు. చెలిమని ఆ. ధర్మ ఎక్కడి ధర్మంబు ఏమి చేయుదు బామా 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 ఎక్కడి ధర్మంబు ఇక్కడి కోచియు ఇంత ఎగుట ఎరుగా ఇక్కడి కోచియు ఇంత ఎగుట ఇక్కడి కన్య వచ్చాయి. కానీ నీవు అన్న ధర్మాలు కాదు. ఇక్కడికి వచ్చి నేను ఇంత కర్మ పడేసేది నా జనని నా సోదరులు ఎటు పోయినారు, వారిని ఎక్కడే వెతకాలని ఇప్పుడు నేను? ఓ ప్రాణేశ్వర, అది నా కర్మ ఏం లేదు, నీ కర్మ ఏం లేదు. చూడు ఆ, వాళ్ళు సరే ఎవరైనా సంహరించినట్టే ఏదైనా ఆనవాళ్ళు దొరకాలి. దొరకాలి. వాళ్ళ పక్క బట్టలతో సహా లేరు, వారు ఇక నేను ఒక విషయం ఆకలితో సహా అవపడతలేరు. ఇలుగా నా గును గంటి ఇష్టాకామేశ్వరుడు నాదా ఇష్టాకామేశ్వరుడు నాదా నేను సభ కూర్చోను మేరీ నీ లోపలనాదా మేరీ నీ లోపలనాదా చూడు చెలిమని, నీవు ఎంత మాట్లాడినా నా మనసు మనసు అంతా నా యొక్క జనని నా సోదరుల మీదనే ఉన్నది. కానీ వాళ్ళు దొరికితేనే నీవు నా పక్కన ఉంటే సంతోషం, కానీ వాళ్ళు లేని నీవు నిన్ను చూస్తే కూడా నాకు- ఏం చేస్తావు? పోయిన వాళ్ళకి ఆలోచన ఎక్కడ ఉన్నారు? పోయిన వాళ్ళ గురించి పిచ్చి పట్టిందా నీకు? చూడు ఎందుకో అందులో తమాకు ఎందుకు కరా చేసుకుంటావు? చూడు నా తల్లి తల్లి నా సోదరులు అందరికి ఉంటారు. నీ అంటూ ఉండాలని ఉందా ఏమన్నా? ఉండాలి కదా. ఏం మాట్లాడతారండి మీరు? చూడు పిలంబి, ఆ యొక్క ఓంకార స్వామి సరే, కనీసం వాళ్ళు ఎక్కడో ఆ యొక్క స్వామి అన్న ఎలాగైనా కల్పిస్తాము. శంకర కరుణించరనా సంకట మెడ బాబరా శంకర కరుణించరనా సంకట మెడ బాబరా శంకర కరుణించరనా శంకర శత్రుభయంకర ప్రహర సంకట పలకాలు సరగుర శోభరా ఓంకార స్వామి నా
నా యొక్క సోదరులు ఎక్కడున్నారో స్వామి, నీవే దిక్కు, నీవే నాకు ఆలడు దరిచేర్చి చూపు స్వామి. స్వామి ఎక్కడ ఇటు పోవచ్చును? ఒగిసేయనయిందోరారా ముఖముతో నేలుకోరా, ముఖముతో నేలుకోరా, ఒగిసేయనయిందోరారా. చిందవందిత ఓ శంభో శంకర, ఆగవేద్య నన్ను ఆదుక ప్రహర. నీవు ఏదున్నా కూడా భార్య ఎంతున్నా నా యొక్క జనని, నా సోదరులు వాళ్ళు లేకుంటే నా ప్రాణమే లేదు. ఎక్కడ వస్తారు? వాళ్ళు అగుపడరు. అది వాళ్ళు నిద్రపోయి కళ్ళు వాళ్ళంతా చూస్తారు కానీ మేల్కొన్న వాళ్ళకే తెలుస్తలేదు. చూడు స్వామి, నీ పదములో నమ్మేనాను నీకు దిక్కేమో, నీ పదములో నమ్మేనాను నాకు దిక్కెవరున్నారు దేవా. నీ పదములో నమ్మేనాను భూపాలు భూపాలుల గోపాలు తనయులు ఎటు పోయి భూపాలు నాకు సంకటమైన బాబరా శకర కరుణించరనా. శంకర ఓంకార స్వామి, నీవైనా నా పైన కరుణ తలంచి నా యొక్క జనని, నా యొక్క సోదరులు నలుగురు ఎక్కడున్నారు? నీవే మమ్మల్ని కరుణించే వాళ్ళని ఏ జాతి వాళ్ళకి ఆ జాతి తెలుస్తుంది. ఇలలో నా గును గంటి, ఇలలో గును గంటి వాస కరుణతో రక్షించో ఈశా. ఇలలో గును గంటి వాస హరమరా లేక నదుకో పురహర, హరమరా లేక స్వామి. నువ్వు పాదం నందకం కొద్ది రోజులు అయినాక వాళ్ళే చూడు విలంబి, ఆ యొక్క శంకరుని స్మరించినా కూడా నాకు ఏమి గిట్లా పోవాలని ఆలోచన వస్తలేదు. వాళ్ళు కూడా దయలేని వాళ్ళు మనం విడిచిపెట్టిపోయారు. మన ఇద్దరు విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోయారు? వాళ్ళ బతుకు నాకు ఇంకా కూడా కొంచెం అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉన్నది? నీవు రాక్షసులే కదా, నీవు రాక్షసులే కదా, నీతో ఉన్నాను కదా, నీకు ఇక్కడ అన్ని తెలుసు కదా. నాకు తెలియదు ఎవరెవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు. అయినా కొంచెం నాకు ఏమిటో ఆ యొక్క ఓంకారస్వం స్మరించినాక ఏదో ఒక ఆలోచన. ఏ జాతి మర్మంబు ఆ జాతికే తెలుసు, వీరి మర్మంబు విలంపికెరుక. ఎంత ఏడ్చినా ఫలమేమి ఏమి చేతు, గట్టిగాను తోని నిలదీసి అడిగదా గడియలోనా. నా యొక్క జనని, నా యొక్క సోదరులు లేరంటే మాటి మాటికి వాళ్ళతోటి నీకెందుకు నేను అంటుంది. అంటే ఈ మాయలో దీని పొత్తు కూడా ఉంది. దీన్ని అడిగితేనే ఏమైనా తెలియాలి. ఇలా మీ ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? చెప్తానంటే చెప్పొచ్చేది చెప్తాను, లేకుండా లేదు. నాకు తెలిసి చెప్తాను, లేకుండా లేదు. నాకేం సంబంధం? మీ వాళ్ళ గురించి నాకేమో సంబంధం ఉందా? ఇది నీకు తగోనా? సమయ వేదమీయవు ఇదేమి సమయ వేదమీయవు మర్యాదగోనా. నిన్నునే పట్టించుని వెళ్ళను, నిన్నునే పట్టించుని వెళ్ళను. ఎంత చెప్పినా ఈ రాక్షసమాయ నీకే తెలియాలి.
చెప్పాలి. నేను ఎన్నిసార్లు అన్నా తల్లెందుకు తమ్ములెందుకు అన్నెందుకని మాటికి 10 సార్లు అన్నా. అందులోనే ఉన్నది ఆడాలి వరం. అమ్ముండొద్దు అమ్ముండొద్దు అయ్యుండొద్దు. భార్యవు భర్త ఉంటే చాలు. నీ మాటలనే నీవెవరో తెలుస్తుంది. కానీ ఎవరు నా వాళ్ళు ఎక్కడ పోయారో చెప్పు. నాదానే ఏమి చేతునయ్యా ఆ రాక్షసుల బాధాన గెలకలేదు అయ్యా. నాదానే ఏమి చేదు అయ్యా ఏమి చేసిరో రాక్షస వీరులు ఏమి చేతులో రాక్షస వీరులు ఏమి చేసిరో రాక్షస వీరులు ఏమి చేతులో రాక్షస వీరులు పదనందితే ప్రాణనాథ వీరు ఓ భీమసేన వాళ్ళ గురించి నాకు ఏమాత్రం తెలియదు. ఆ, మొత్తం తెలియదు అని చెప్పాను. నీతో కానీ చెప్పగా నేను ఒక మాట అయితే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా రాక్షస వీరులు అంటున్నావు. ఆ మాట ఎందుకు వచ్చింది నీకు? ఎవరు తెలియదు కదా. అవును ఆ రాక్షస వీరులు ఏం చేసిరు అంటున్నావు. రాక్షస వీరులెచ్చాటుందురే శిక్ష చేతు రంతులు యాలనా తెల్పగాదే ఇంతవలదు ఇసుమంత నీకు ఇక ఇంతవలదు ఇసుమంత నీకు ఇక ఇంటి భయము లేదెందుకు నిలబడే. ఇప్పుడు నేనే బదినాం కదా. నీ మాటలల్లనే అర్థం ఉంది. ఏమిటి ఆ, రాక్షస వీరులు ఏమిదో ఏం చేసిరో తెలియదు అంటున్నావు. అవును. ఆ రాక్షసులు ఎవరు ఎక్కడుంటారో చెప్పు. అంటే అప్పటిదాకా నాకు కుట్టుడేనా ఇక? నీకు అప్పటిదాకా ఈపుకేముంది? నీ ఈపుకు సున్నం బెల్లం పెట్టడే ఖాయం. అంటే మా అన్నదంటే నన్ను చూడు, ఏ భార్య అయినా మంచి మాటకు ఎవరు చెప్పరు. ఆ, నీ ఈపు పలికితేనే వాళ్ళ గుట్టు బయటకు వస్తుంది. ఆ అంటే నన్ను పంపిస్తా చెప్పు మర్యాదగా చెప్పాలనా? చెప్పు. చెప్తే తప్పదా? చూడు, ఈపుకు బుద్ధి చెప్పుకొని నాలుగే చెప్పమని చెప్పు. ప్రాణేశ్వర సూశాకాసురుడు సురుడు మన వరాలను సొంపుతో తుంచబోయినారు. గుణశ్రేష్ట ఆ ఇద్దరెవరు? సూచకుడు సుమకాసుడు. వాళ్ళిద్దరా? అవును, ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉంటారు? వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అంటే మనం నిద్రపోని చూసి సపరేట్ ఎచ్చాటుందోరు రాక్షసులు ఎచ్చాటుందోరు రాక్షసులు దానవులు ఎట్లు కుదురుమాటోను మత్తల మేలను మద రాక్షసులను మత్తల మేలను మద రాక్షసులను మత్తుకు లేకుండా చేసదా. చూడు తెలివని స్వామి. గా ఒక్క మాట చాలు నాకు. ఏది? ఆ ఇద్దరు రాక్షసులు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఏమి చేస్తారు? నేను వాళ్ళు ఇట్లా నాకు ఎట్లా శిక్షిస్తారు? నేను ఇట్లా అనుకోలే. ఎట్లా అనుకున్నా? నువ్వు ఏమన్నావు? నేనే రాణిని. నా అన్న తర్వాత ఈ పట్టణంలో ఎవడూ లేడన్నావు. లేడు. నేను నమ్మి స్త్రీ వ్యామముల వడి నీ అందచందానికి లొంగి నా జనని నా సోదరులను వాళ్ళు తీసుకుపోయినట్టు అనుమానం వస్తున్నారు. చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పు. అలాగా చెప్పు. కాదు, వాళ్ళు వెళ్ళిపోతుంది, మనం ఇక్కడనే ఉంటామని చెప్పినా కదా నేను. చూడు, ముందు వాళ్ళు ఎక్కడ చెప్పు. వాళ్ళని చూసి వాళ్ళని తల్లిని నా సోదరు చూసినాక నీతోటి మాట. అప్పటిదాకా లేదంట. లేదు లేదు, అప్పటిదాకా నీవు చెప్పితేనే మంచిది. లేదా ప్రాణేశ్వర ఒక కోరికే చెప్పు. ఇప్పుడు మా అన్నయ్య చనిపోయాడు. మా రాక్షసులను అందరూ చంపుతారు అంటున్నావు. పోనీ మరి ఇప్పటికైనా మరి మీ వాళ్ళు పోతే ఏమవుతుంది? ఏమిటి?
మీ వారు పోయింది కాబట్టి మీ అన్న పోయింది కాబట్టి మా అన్నలు పోయినా బాధలేదు అందుకని మాట అంతే కదా. మన ఉత్తరం ఇక్కడ పట్టణానికి మనమే కదా. చూడు భీమసేన మా అన్న వచ్చింది కాబట్టి మీ అన్న కూడా బాగుంటుందా? ప్రాణేశ్వర ఇష్టమైనట్టి కోరికాలిచ్చు మునుగంటి వాసు కష్టములు కాడా అందుడు నన్ను కరుణ చెలిమని వాళ్ళు మా మేనమామలు మీ మేమనామ అయినా సరే మీ మేమనామలు నా తల్లి సోదరులు తీసుకపోతే వాళ్ళు ఏమన్నా ఒకవేళ వాళ్ళు ఎత్తుకపోయినా చూసి వస్తాయి ఎక్కడ ఉంటారు. ఒక మాట చెప్పనా? అయితే వీళ్ళ మేనమామలు నువ్వు వీళ్ళు అన్నం తప్పినవు కాబట్టి మా అన్నం తప్పిన కోపం చేత నువ్వు లేని సమయం చూసి మీ యొక్క ధర్మరాజుని అర్జునుడు నకులు సాదేవి మీ తల్లి కుంతిని ఈ 5గురిని కట్టగట్టి దుర్గాదేవికి బలిస్తాలు తీసుకుపోయి దుర్గాదేవి గుడి చేసిరయ్యా. దుర్గాదేవి బలిస్తాడు అంటే వీళ్ళు మాయమచ్చులు అన్నట్టే సోదరులను పట్టుకపోతారా వీళ్ళు మేలుకు తోటి మరి నువ్వు వాళ్ళ అల్లు తప్పిన పడగా. ఇంకొక నీకు న్యాయం చెప్తున్నాను చెప్పు. ఇమ్ముగా జాగిలి నినుకొని సమ్మతము కోటలోన సరగున చూపు ఉమ్మారు దున్ను వేగమే యుమ్ముగా వారితో నీవు ఇరగూలేరయ్యా తుమ్మక బలము కుంగిపోనయ్యా కమందులైనట్టి కడిల రాక్షసులను సోమ చిల్లగా చేయు వారిని జాగిలంటే మీద కూర్చో. ఏ రాక్షసుడు నిన్ను పట్టుకోరు. జాగిలేన వాడు మా మామ చేతి కింద పనిచేస్తాడు. జాగిలి వాడిని పట్టుకో. వాడిని పట్టుకుంటే చక్కగా చూడు వాడెవడో పిలిచి వాని నన్ను తీసుకుపోయి ఆ కోటలో వదిలిపెట్టమను. ఇప్పటిదాకా ఉన్నాడు కదా ఏడి వాడు రాక్షసమాయ నా మాట నమ్మ తీసుకుపోతాడు. ఆ కోటలో నా మాట తీస్తాడు. దుర్గాదేవి ఉంటది. దుర్గాదేవి దగ్గర నుంచి రా ఇప్పుడు అంటే నీకు తెలుసన్న మాటే తెలియదు అట్లా ఊహిస్తాం. నాకు అనుమానం వచ్చింది జర అనుమానంతో చెప్తున్నా. సరే సరే నాకు ఏ పాపం తెలియదు. మన వాళ్ళని జాగిలి జాగిలి అక్కడ కోటలు చూపియ్యా. చక్క దించు కొడలు దించు. ఏ ప్రమాదం ఉండొచ్చు నా భర్తకు. బలిసి బాగానే ఉంటుంది. ఈ 5 అనాము